అందరికీ నమస్తే. కథ మెలకువ వ్యాపారస్తుల తెలివితేటలకు సంబంధించినది. రామభద్రాపురంలో బంగారాజు అనే వర్తకుడు ఉండేవాడు. అతడు వృద్ధుడయ్యాక ఇద్దరు కుమారులను పిలిచి, మనకు అచ్చి వచ్చిన కిరాణా వ్యాపారం ఇద్దరు వేరువేరుగా చేసుకొని వృద్ధిలోకి రండి. నాకు వ్యాపారం చేసే ఓపిక తగ్గింది అని చెప్పి ధర్మం తప్పవద్దు, మెలకువతో వ్యాపారం అభివృద్ధి చేసుకోండి అని హితబోధ చేశాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు వ్యాపారాలు ప్రారంభించారు. కొంతకాలం గడిచాక తండ్రి ఇద్దరు కుమారుల వ్యాపారం గురించి తెలుసుకున్నాడు. పెద్దవాడి వ్యాపారం ఎదుగు పొదుగు లేక సాగుతుంటే చిన్నవాడి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. ఒకరోజు బంగారాజు ఇద్దరు కుమారులను పిలిచి వ్యాపారం గురించి అడిగాడు. పెద్దవాడు చాలా నిరాశతో, మీరు చెప్పిన రీతిలోనే వ్యాపారం చేస్తున్నాను, ధర్మం తప్పలేదు, అయినా నా వద్ద కొనడానికి వచ్చేవారు చాలా తక్కువగానే ఉంటున్నారు అని నిట్టూర్పు విడిచాడు. చిన్నవాడు హుషారుగా, నాన్నగారు, కొనడానికి వచ్చిన వారి మనస్తత్వం అర్థం చేసుకుని వ్యాపారం చేస్తున్నాను. ఎప్పుడో కానీ అవసరం కాని వస్తువులను మిగతా వర్తకుల కంటే చౌకగా ఇస్తున్నాను. మిగిలిన వస్తువులు కూడా అలాగే ఇస్తానని నా దుకాణానికి జనం బాగా వస్తున్నారు. మీరు చెప్పినట్టుగానే నేను ధర్మం తప్పలేదు. ఒక వస్తువు అమ్మకంలో కలిగిన నష్టం మిగిలిన వస్తువుల మీద పూరించుకుంటున్నాను. అదే నా వ్యాపార విజయానికి రహస్యం అన్నాడు. చిన్నవాడి తెలివితేటలకు బంగారాజు అబ్బురపడి చిన్నవాడిని చిల్లర వ్యాపారంలో, పెద్దవాడిని టోకు వ్యాపారంలో స్థిరపరిచాడు. ధన్యవాదములు.